చదవండి పూర్తిగా దాన్ని. ఏముంది అమ్మా? వాటర్ టైప్ ఎక్స్టింగ్విషర్. నేను క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ లో చెప్పిన ఏమైనా ఉన్నాయా దీని మీద? అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ ఏమున్నాయి? ఏ అంటే వాటర్ కదా. ఏ అంటే అది ఏ క్లాసో చెప్తుంది. వుడ్, దాని మీద ఏం యూజ్ చేయాలని చెప్పాం. ఇదేంటిది? అక్కడ ఏ క్లాస్ ఉంది? ఏ క్లాస్. అంటే దీన్ని దేని మీద వాడచ్చు? ఏ క్లాస్ ఫైర్స్ ఏవైతే మీ ప్రెమిసెస్ లో అవుతున్నాయో దాని మీద దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఇంతకు ముందు ఎలా యూజ్ చేయాలో తెలుసా మీకు? దేని మీద యూజ్ చేయాలో తెలుసా? ఇదే ఫిగర్స్ ఏ ఉంది కదా. ఏ అంటే వాటర్ కంటెంట్. ఇది ఏ క్లాస్ ఫైర్స్ మీద యూజ్ చేయొచ్చు. అట్లాగే ఇంకా డిఫరెంట్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఎక్స్టింగ్విషర్స్ మీద కూడా ఏబిసి ఉంటాయి కోడ్స్. అర్థమవుతుందా? కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ వేరుగా ఉంటుంది. దాని మీద కార్బన్ డైఆక్సైడ్ అని రాసి ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం దేని మీద యూజ్ చేస్తాం? గ్యాస్ ఫైర్ల మీద పవర్ కట్ చేసేస్తే దాని మీద కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఈ క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ మీదే మనం ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తాం. ఓకేనా? అర్థమైందా? వీటన్నిటినీ కూడా ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు. ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు చేస్తాం? మీరు ఏమైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఏదన్నా పడిపోయారు అనుకో, ఇక్కడ పైకి మనకి ఏం కనబడుతుందో దాన్ని మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. స్వెల్లింగ్ వచ్చేసి బాగా ఎక్కువైంది అనుకో, 2 రోజులు ఇంజక్షన్ చేస్తాడు, టాబ్లెట్స్ ఇస్తాడు. 2 days కి అది కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తాం? ఎవరైతే దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడో, బోన్స్ అయితే ఆర్థోపెడిక్ వెళ్తాం, హెడ్ అయితే ఆయన దగ్గరికి వెళ్తాం, ఏమైనా నరాలు అయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అవునా? అర్థమైందా? దాని ఇప్పుడు మీరు అందరూ ఎవరంటే ఎవరు? మీరు చిల్డ్రన్స్ కాదు, ఆర్ఎంపీ డాక్టర్లు. దేనికి? ఫైర్ కి ఆర్ఎంపీ డాక్టర్లు. మీకు తెలుసు ఇది చేస్తే ఇది అవుతుందని. మీ దగ్గర ఉంది, తీసుకెళ్లారు, యూజ్ చేశారు, కొంచెం చూశారు, అవ్వట్లా. అప్పుడు స్పెషలిస్ట్ ఎవరో వాళ్ళకి వెళ్తారు. ఎవరికి? ఫైర్ ఆఫీస్ కి ఫోన్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు విన్న క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ ఈ క్లాసే కాదు, మీకు ఫైర్ లో మీరు ఎక్కడైనా చూసిన వాటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు, అడగొచ్చు, నేను చెప్తాను. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇది సేఫ్టీ పిన్. అర్థమవుతుందా? దీన్ని ఇప్పుడు కూడా ఇట్లా పెట్టేసి ఉంచేయాలి. ఇది సేఫ్టీ పిన్. ఇది క్యారీయింగ్ హ్యాండిల్. ఓకేనా? ఇది క్యారీయింగ్ హ్యాండిల్. ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడికి క్యారీయింగ్ హ్యాండిల్ ద్వారా తీసుకుని వెళ్ళి మనం ఈ సేఫ్టీ పిన్ తీసి, ఓకేనా, పైన ఇది ఉంది కదా, దీని మీద ఇలా కొడితే లోపల CO2 గ్యాస్ క్యాట్రిడ్జ్ ఉండొచ్చు. దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ రిలీజ్ అయ్యి ఇదిగో ఈ నాజిలం చూసారా, దీని ద్వారా వాటర్ వస్తుంది. మన సీట్ ఆఫ్ ఫైర్, అక్కడ ఫైర్ జరుగుతుంటే అక్కడికి తీసుకెళ్లి దీన్ని వాడాలి. ఎక్కడి నుంచి చేస్తానంటే కుదరదు. అర్థమవుతుందా? అలాగని దీంతో పెద్ద ఫైర్ అవుతుంది, నేను ఆరిపెత్తానని వెళ్ళకూడదు. ఎంత ఏంటిది? ఫస్ట్ ఎయిడ్. జస్ట్ మీకు చిన్న క్రాష్ జరిగింది, ఓవర్ బ్లీడ్ అవ్వకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అలాంటికే ఇది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా మీకు? అంతే తప్ప పెద్ద ఫైర్ అవుతుంటే దీన్ని తీసుకెళ్తానంటే ఓకే. అదే వుడ్, ఆ చెక్క అంటించాలంటే దానికి ఇగ్నిషన్ పాయింట్ టెంపరేచర్ తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. అదే చెక్క కింద మనం ఈ ఆకులు, పేపరు, ఈ వేస్టేజ్ అంతా వేసి ఫైర్ చేస్తే త్వరగా ఫైర్ అవుతుంది. ఎందుకని? వీటి నుంచి వచ్చిన ఫైర్ రిలీజ్ అయిందంతా కూడా, హీట్ అంతా కూడా అది మండేటటువంటి టెంపరేచర్ కి, ఇగ్నిషన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా? హీట్. ఇప్పుడు ఆక్సిజన్ O2 అన్నాం. ఓకే. ఈ ఆక్సిజన్ భూమి మీద ఉన్నటువంటి
సకల జీవరాశులకు ఏమై ఉన్నది? ఏమా? సోర్స్ ఆఫ్ లైఫ్. చెప్పండి. దాన్ని ఏమంటాం మనం? ఊపిరి కాదు నాన్న, బ్రీతింగ్, ప్రాణవాయువు. ఏమంటాం ఆక్సిజన్ ని? ప్రాణవాయువు. మనమే కాదు, మనుషులు మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి చివర ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది 1 month బ్యాక్. తెలుసు ఎవరికైనా? అందులో ఒక ఆయన చనిపోయాడు. చనిపోయాడా? ఎలా చనిపోయాడు అని అంటే, వాళ్ళ చెస్ట్లో సచివాలయంలో పనిచేస్తారు. ఆమె డ్యూటీకి వెళ్తూ అతను పడుకుని ఉంటే బయట గొల్లం పెట్టి లాక్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయింది. ఓకేనా? అతను ఏం చేశాడు? స్నానం చేద్దామని బకెట్లో హీటర్ వేసి పడుకుని పోయాడు. ఇంకా మర్చిపోయాడు, నీళ్లు కాగిన తర్వాత స్నానం చేద్దామని. కొంతసేపటికి ఏమైంది? ఈ హీటర్ వల్ల వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. తర్వాత అది దాని యొక్క ఇగ్నిషన్ పాయింట్ బాగా పెరిగిపోయి జాయిగా ఫైర్ అవడం మొదలుపెట్టింది. ఫైర్ అయ్యి ఇతను పడుకున్నటువంటి బెడ్ ఫైర్ అయిపోయింది. తర్వాత కర్టన్స్ ఫైర్ అయిపోయింది, డోర్ కర్టన్స్ ఇవన్నీ. ఇతను ఎస్కేప్ అవడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకనంటే బయట వాళ్ళ చెస్ట్లో లాక్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేసేది? ఇతను ఈ గదిలో నుంచి ఎస్కేప్ అయి ఆ పక్కనే అంటే ఒక కిచెన్ రూమ్ ఉంటే ఆ కిచెన్ రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఏమైంది? ఫైర్ కంటే ఎక్కువగా ఇందులో రిలీజ్ అయినటువంటి స్మోక్ వల్ల చనిపోవడం జరిగింది. ఎప్పుడైనా సరే మనం కట్టుకున్నటువంటి ఇల్లు కానీ, లేదా మనం ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి లేదా ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనం అబ్జర్వ్ చేయవలసినటువంటిది ఏంటంటే ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయాలి. సినిమా హాల్కి వెళ్ళారు, ముందు దానికి ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే సినిమా మధ్యలో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సినిమా మీద ఉంటుంది. ఈ లోపు ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే తొక్కిసలాట అవుతుంది. ఆ తొక్కిసలాట వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. అదే ఎగ్జిట్ అనేది నీకు ఐడెంటిఫై అయితే, ఒకవేళ స్మోక్ రిలీజ్ అయినా ఆ ఎగ్జిట్ వరకు వెళ్తావు, బయటికి మనం సేఫ్ సైడ్ ప్లేస్ కి వచ్చేయడం జరుగుతుంది. ఈ స్మోక్ అనేది రిలీజ్ ఏ క్లాస్, దాని మీద ఏం అప్లై చేస్తాం? బి క్లాస్. పెట్రోల్ బంక్ దగ్గర బైక్ ఫైర్ అయిపోతుంది అన్నాడు, వెళ్ళావు, చూసావు, ఏం ఫైర్ అవుతుంది అక్కడ? పెట్రోల్ ఫైర్ అవుతుంది. అది ఏ క్లాసు? బి క్లాస్. బి క్లాస్ మీద మనం ఏం యూజ్ చేస్తాం? ఫోమ్ కాంపౌండ్ ఉంటుంది, ఫోమ్ లిక్విడ్ దానికి టచ్ చేస్తావు, ఇచ్చేస్తావు, అయిపోయింది. గ్యాస్ ఫైర్ అని వచ్చింది, మీ వంట చేస్తున్నారు మీ స్కూల్లో, గ్యాస్ ఫైర్ అయింది సార్, మాకు గ్యాస్ లీక్ అయిపోయి ఫైర్ అవుతుంది అన్నాం, అది ఏ క్లాస్లోకి వస్తుంది? దాని మీద ఏం యూజ్ చేస్తాం? మన దగ్గర బండ్లో ఇటువంటివి ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్తాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, ఆక్సిజన్ కట్ అయిపోతుంది, ఫైర్ ఆడుతాం. అంతేనా? క్లాసెస్ అయ్యి